ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అని పిలుస్తున్నాడు. మన పిల్లల్ని కూడా మనం పిలుస్తూ ఉంటాం కదా, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళకున్న అలవాట్లను బట్టి, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి, వాళ్ళు కలిగి ఉన్న స్థితిని బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా మనం పిలుస్తూ ఉంటాం కదా. అట్లనే దేవుడు మనకున్న స్థితిగతులు ఎరిగినవాడు. హల్లెలూయా. మనం ఎట్లా మన పిల్లల విషయంలో వారి స్థితిగతులు, వారి పరిస్థితులు అన్ని మనం దగ్గరుండి కన్నులార స్వయంగా చూస్తూ ఉంటామో, దేవుడు కూడా అట్లనే మన ప్రతి పరిస్థితిని చూసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం కదా. దేవుడు ఈ విషయంలో పట్టించుకోడు, ఈ విషయంలో శ్రద్ధ చేయడు, ఈ విషయంలో ఆయన నిర్లక్ష్యం చేసాడు అనడానికి ఏదీ లేదు. ఆయన ప్రతి విషయంలో కూడా మన విషయమై మన పక్షంగా శ్రద్ధ చూపించే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే ప్రయాసపడి. ప్రయాసం అంటే ఈ లోకంలో మనకు తెలుసు కదా, ప్రయాసం అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రయాసం అంటే కష్టము. ప్రయాసము చేత, వేదన చేత, కష్టము చేత బ్రతుకుని ఏడుస్తూ కన్నీళ్లతో, అనారోగ్యంతో, అవి ఏ రకమైన సమస్యలే కావచ్చు, ఇరుకులే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ఇంకే రకమైన సమస్యలతో ప్రయాసపడుతున్న దేవుడు వాళ్ళని ఏమని పిలుస్తున్నాడంటే ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, లేకపోతే ఉన్నవాడా అని. అక్కడ ఉన్నదానా, ఉన్నవాడా అంటే అక్కడ మన పేరు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న శారదా అని అనుకోవాలి, తర్వాత ఏలియా అనుకోవాలి, ప్రైజీ అనుకోవాలి, జాయిసీ అనుకోవాలి. ఇట్లా మన పేరు మనం పెట్టుకోవాలి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడంటే పిలిచే దేవుడు, పేరు పెట్టి పిలిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. పేరు పెట్టి పిలిచి ఎంతో స్పష్టంగా మాట్లాడే దేవుని మనం కలిగి ఉన్నాం. మన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి పరిస్థితిని బట్టి పిలిచే దేవుడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయన ఎంతో మందిని కూడా పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం కదా. మార్తా మార్తా భయపడకు, పేరు పెట్టి పిలిచినాడు. లాజరు బయటికి రా, పేరు పెట్టి పిలిచినాడు. మోషే నీ చెప్పులు విడు, పేరు పెట్టి పిలిచినాడు. పేతురు నా దగ్గర. ఇలాగా ఎంత మందిని బైబిల్ గ్రంథంలో చాలా మందిని భక్తులందరినీ దాదాపుగా దేవుడు పేరు పెట్టి పిలిచి వారి స్థితిని ఎరిగి, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు కదా, నేను విడిపిస్తా. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు కదా, నేను బాగు చేస్తా. ఈ స్థితిలో నీ ఉన్నావు కదా, నేను లేవనెత్తుతా అని చెప్పేసి పేరు పెట్టి పిలిచి మరి ఆయన లేవనెత్తిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఏ రకంగా ప్రయాస పడుతున్నామో, ఈ లోకంలో ప్రయాస లేని వారు ఎవరైనా ఉన్నారా? మీకు ప్రయాస లేదా అంటే ఏం చెప్తారు? ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరు ప్రయాస పడుతున్నవారే. ఒకరు అనారోగ్యాన్ని బట్టి ప్రయాస పడుతున్నవారు కావచ్చు, ఒకరు ఆర్థిక ఇబ్బందిని బట్టి ప్రయాస పడుతున్నవారు కావచ్చు, కుటుంబంలో సమస్యలను బట్టి ప్రయాస పడుతున్నవారు కావచ్చు, ఇంకా ఎన్ని రకాలుగా దురాత్మల చేత పీడించబడటమా, లేకపోతే ఏమైనా సమస్యల, చదువు కొరకు చిన్న పిల్లలకు ప్రయాస లేదా అంటే వాళ్ళకు ఉదయాన్న తొందరగా లేవాలి, రెడీ కావాలి, ఆ బ్యాగ్ అంతా మోసుకొని పోయి పొద్దంతా కూర్చొని వాళ్ళు చెప్పిందంతా రాయాలి, చదవాలి, లేకపోతే దెబ్బలు. అందుకని వారు పరుగులతో వారి చదువునంతటిని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తే ఏంటిది, వారు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉందా అంటే మళ్ళీ వాళ్ళు ఏదైతే హోంవర్క్ ఇవ్వబడిందో మళ్ళీ ప్రయాసపడదంతా కంప్లీట్ చేస్తేనే పడుకొని ఇస్తాం కదా. ఎన్ని రకాల ప్రయాసాలు పిల్లలకు, చిన్న పిల్లలకు ఒక రకమైన ప్రయాస అయితే పెద్దవారికి మరొక రకమైన ప్రయాస, ఆడవారికి ఒక రకమైన ప్రయాస అయితే మగవారికి మరొక రకమైన ప్రయాస, ధనవంతులకు ఒక రకమైన ప్రయాస అయితే పేదవారికి మరొక రకమైన ప్రయాస. ప్రయాస లేని మనుషులు ఎవరు ఉన్నారంటే ప్రయాసలు మాని ఒక దగ్గర మాత్రమే మనుషులు ఉండగలుగుతారు. ఎక్కడ అంటే సమాధులలో కదా. ఎక్కడ మనిషికి విశ్రాంతి ఉంది, రెస్ట్ ఇన్ పీస్ అంటారు కదా. చనిపోయిన వాళ్ళకి స్టేటస్లలో పెట్టినప్పుడు ఏమని పెడతారు? కింద రెస్ట్ ఇన్ పీస్ అని పెడతా ఉంటారు. RIP రిప్ అని పెడతారు. ఎందుకంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారట, విశ్రాంతి పొందుతున్నారు. ఎక్కడ? మృతుల లోకంలో. చనిపోయిన తర్వాత మనిషికి బ్రతికుండంగా రెస్ట్ ఉందా? లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పిలుస్తున్నాడు. ఇంకొక దగ్గర ఇదే పిలుపు పిలుస్తున్నాడు. ప్రయాస పడుతున్నారా రండి అని పిలుస్తున్నాడు. ఎక్కడ మీకు తెలుసా కదా, అందరికీ ఆ పరిచయం ఉన్న వాక్యమే కదా. మత్తయి సువార్త 11:28 ఏమంటున్నాడు చూద్దామా ఒకసారి. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య నోరారా ఉచ్చరించడం మనకెంతో దీవెన కదా. ఒకసారి ఇది కూడా మనం నోరారా ఉచ్చరిద్దాము. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆమేన్. ఏమని పిలుస్తున్నాడంటే రెస్ట్ ఇస్తారండి అంటున్నాడు. అంటే మనందరం చనిపోవాలా? కాదు. మన ప్రయాసలు మాని అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? ఆయన మీదే మోపుకోవాలి. హల్లెలూయా. ఎవరన్నా అంటారా నీకు బాగా అనారోగ్యం ఉంది కదా,
ఎప్పుడైనా పిల్లలు వచ్చి అమ్మ నాకు కడుపు నొస్తుందంటే ప్రార్థన చేసుకో బిడ్డ, వాగ్దానం ప్రకటించు, వాటర్ తాగు, మెడిసిన్ వేసుకుని ఇట్లాంటి సలహాలు ఇస్తా కానీ కాసేపు నీ కడుపు నొప్పి నాకు ఇవ్వు బిడ్డ నేను మోస్తా అంటనా? అనగలుగుతామా? మన వల్ల అవుతుందా? కాదు. మనుషులు కూడా ఎవ్వరు చేయలేరు. నేనే కాదు, ఏ తల్లి చేయలేదు, ఏ తండ్రి చేయలేడు, ఎవ్వరు చేయలేరు కదా. వేరే వారి భారాన్ని మనం మోయగలుగుతామా? ఎవరి భారం వాళ్ళు భరించాల్సిందే. కానీ మన దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఏ భారం అనేది కాదు, ఏ సమస్య అనేది కాదు, ఏ ఇరుక అనేది కాదు, ఏ ప్రయాసతో మనమున్నా ఆ ప్రయాసతో మోస్తున్న భారాన్ని పట్టుకొని నా దగ్గరికి రండి. ఇంకా ఏమి ఇస్తాడట? విశ్రాంతి. హల్లెలూయా. లోకంలో ఎక్కడ మనకు రెస్ట్ లేదు, కానీ ఎక్కడ రెస్ట్ దొరుకుతుంది అంటే మన దేవుని పాదాల దగ్గర మనకు తప్పకుండా రెస్ట్ దొరుకుతుంది. అట్లా అంటే ఆయన సమస్యలు లేకుండా, అసలు క్రైస్తవులు అనేవారికి సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండేలా చేస్తాడంటే అట్లా కాదు. ఎన్ని సమస్యలు మన మనస్సులో సమాధానము, నెమ్మది ఉండేలా ఆయన మనకు విశ్రాంతి కలుగజేస్తాడు. తర్వాత అన్నిటిపైన విజయం కూడా తప్పకుండా ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఏ సమస్యలోనైనా ఒక పాఠం నేర్పించి, ఏ సమస్యలోనైనా ఒక మంచి దీవెన అనుగ్రహిస్తాడు, ఒక మంచి వాగ్దానం అనుగ్రహిస్తాడు, ఒక నెమ్మది అనుగ్రహిస్తాడు. అలాంటి ఆదరణ మనకు కలుగజేస్తాడు. అయితే దేవుడు ఈ రోజు కూడా మనతో చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, మీకే ప్రయాస ఉంది? ఈ రోజు మీకు ఏ ప్రయాస ఉంది? దేన్ని బట్టి భారం మోస్తున్నారు? మీకు దేన్ని బట్టి సమస్య ఉంది? ఈ భారం, అబ్బా నేను ఇంకా ఎన్ని రోజులు మోయాలి, ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ బాధలు, ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు, ఈ ప్రయాస ఇంకెన్ని రోజులు అని చెప్పేసి మనం దేన్ని బట్టి బాధపడుతున్నామో దాని విషయంలో ఈ రోజు యేసు నామముపేట మనకు విడుదల ఉన్నది. ఆమెన్ చెప్పుదామా? ఆమెన్. ఈ రోజు మనం పడుతున్న ప్రయాసలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు అంటే మనకు విడుదల ఇవ్వడానికి. ఈ వాక్యాన్ని మనం కొంచెం డీప్గా ఆలోచన చేస్తున్నట్లయితే ఈ 54 యెషయా గ్రంథం 11వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏం చెప్తుందంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాని. అంటే గాలి వాన చేత కొట్టబడి, మనము దీన్ని కొంచెం ఆలోచన చేసినట్లయితే గడిచిన కొద్ది రోజులలో, నెలలలో బీభత్సమైన గాలి లేచింది కదా. గాలి, తుఫాను, వర్షాల వల్ల చాలా ప్రాంతాలు కొట్టుకొని పోయినాయి, చాలా ప్రాంతాలు మునిగిపోయిన పరిస్థితులు మనం చూసినాం కదా. మనం దగ్గరుండి చూడకపోయినా మన ఫోన్లలో, వార్తలలో మనం చూసినాం కదా. వియత్నాం అనే అనేక దేశంలో, తర్వాత చైనాలో గాలి గంటకు కొన్ని కిలోమీటర్ల వేగంతో దూసుకొని వెళ్తున్నప్పుడు అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, తర్వాత ఏరోప్లేన్స్, కార్లు, తర్వాత అన్ని రకాల వెహికల్స్ కూడా కొట్టుకొని పోయినాయి. అంటే ఎట్లాగా? చెట్లు సైతము, పెద్ద పెద్ద వృక్షాలు సహితము వేలతో సహా పెకిలించబడి అవి కొట్టుకొని పోయినాయి. ఎటువంటి గాలట? అది బలమైన గాలి, అన్నిటినీ తుడిచి వేసే గాలి. ఇటువంటి బలమైన గాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి కదా. ఎక్కడెక్కడ మీకు జ్ఞాపకం ఉందా? తూర్పు గాలి అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఐగుప్తు దేశంలో దేవుడు తెగులను రప్పిస్తున్న సందర్భాలలో తూర్పు గాలి. తర్వాత ఎర్ర సముద్ర మార్గంలో కూడా తూర్పు గాలి విసరజేస్తే ఆ తూర్పు గాలి ఏం చేసిందట? రాత్రి అంతా వీచడం వల్ల సముద్రం పాయలైపోయింది. అంటే గాలికి ఎంత బలం ఇచ్చిండు దేవుడు కదా. మనం గాలిని చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ ఒక మనిషి ఊపిరి అనేది ఏంటిది? అది గాలే కదా. మనిషి చనిపోతే ఏమంటారు? గాలి వెళ్ళిపోయింది అంటారు, అంతేనా? అలాగా గాలిని మనం చాలా సింపుల్ గా అసలు లెక్కలోకి తీసుకోమది. మనకు కనబడదు, మనకు అది జస్ట్ వినబడుతుంది, మనకు స్పర్శ తగులుతుంది, అంతేగాని మనకు కనిపించదు. గాలి కొరకు అసలు ఎవ్వరూ ఆలోచన చేయరు కదా. కానీ ఆ గాలిని దేవుడు మనలో పెట్టి మనల్ని బ్రతికిస్తున్నాడు. అయితే ఈ గాలి ఏం చేయగలదు అంటే విధ్వంసాన్ని సృష్టించగలదు. బలమైన గాలి సమస్యల్ని రేకెత్తించగలదు. ఇక్కడ కూడా ఈ యొక్క దేవుడు మాట్లాడిన ఈ మాటలో ఈ 54వ అధ్యాయం దేవుడు ఇక్కడ తన సంఘముతో, సియోను కుమార్తెతో, యెరూషలేముతో, తన ఇశ్రాయేలు ప్రజలతో సాదృశ్యంగా తన పిల్లలమైన, తన సంఘమైన మనతో కూడా ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ గాలి నేను ఈ రోజు బాధిస్తుంది? గాలి అంటే ఈ లోకంలో మన లోకస్తుల మాటలు విన్నట్లయితే ఏమైందంటే గాలి సోకింది. గాలి సోకడం అంటే ఏంటిది అంటే మనకు తెలుసు కదా. దురాత్మ పట్టడమో, దురాత్మల చేత పీడించబడటమో, ఏదో అనారోగ్యం పాలు కావటం, వీటిని ఏమంటారు లోకస్తులు అంటే గాలి సోకింది. ఈ రోజు మనకు ఏ రకమైన గాలి ద్వారా బాధ కలుగుతుందో, ఏ గాలి మన జీవితంలో బీభత్సాన్ని సృష్టిస్తుందో యేసు నామములో అది అణిగిపోవును గాక. ఆమేన్. అయితే ఇలాంటి గాలులని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా విధ్వంసాలను సృష్టించిన గాలులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే అసలు గాలి, భయంకరమైన గాలి వీచడమే చాలా పెద్ద సమస్య. దానికి ఇంకా ఇక్కడ ఏం తోడైందట? వాన కూడా తోడైంది. ఓవైపు వర్షము, ఓవైపు
ఇంకా గాలి, భయంకరమైన బీభత్సమైన గాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా నాశనమే అక్కడ సంభవిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు పిలుస్తున్న పిలుపు ఏంటిదంటే, ఎవరైతే గాలి వాన చేత కొట్టబడుతున్నారో, గాలి వాన కొడితే మనుషులు బ్రతుకుతారా అండి? గాలి వాన కొడితే మనుషులు బ్రతకలేరు కదా. ఒక్కసారి వేరే మన వియత్నాన్ని జ్ఞాపకం చేసుకుంటే, చైనాని జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని ప్రాంతాలు ధ్వంసం అయిపోయినాయి కదా. ఎంత ఆస్తి నష్టం వచ్చింది, ఎంత ప్రాణ నష్టం వచ్చింది కదా. గాలికి వాన తోడితే, గాలి అనేదే చాలా భయంకరంగా, అది వీచిందంటే అది విధ్వంసాన్ని సృష్టిస్తుంది. దానికి ఇంకా వర్షం కూడా తోడయ్యి అక్కడ ప్రజల్ని అసలు ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తూ, ఇళ్ళన్నిటినీ తుడిచిపెట్టేస్తూ, ప్రాంతాలు దిగమింగేస్తూ ఆ గాలి వాన ప్రజల్ని ఎంతో నాశనానికి, నష్టానికి తీసుకొని వెళ్ళింది. అలాంటి మన జీవితంలో గాలి వానలు, సమస్యలు, పోరాటాలు ఏవిడి చేత, దేని చేత మనం ఈరోజు ప్రయాసపడుతున్నామో మనకు దేవుడు పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు మనకు పిలిచి, అయ్యో నీకు ఇట్లా అయిందా, అయ్యో ఏం బాధపడకులే, ఏం పర్లేదు, నేను కదా నా పిల్లల్ని కడుపుని వస్తుందా, ఏం బాధపడకు, ప్రార్థన చేస్తలే, లేకపోతే కాసేపు వాటర్ తాగి కూర్చో, ఏం కాదులే, మెడిసిన్ వేసుకో, కాసేపు పండుకో, కదలకుండా కూర్చో, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకో. నేను ఇట్లాంటి సలహాలు ఇచ్చినట్టు దేవుడు సలహాలు ఇచ్చి పంపించేవాడు కాదు. ఏం చేస్తాడు దేవుడు? మన దేవుడు విడుదల ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన విశ్రాంతి ఇచ్చే దేవుడు. ఆయన విశ్రాంతి ఇవ్వడానికి పిలుస్తున్నాడు. గాలివాన చేత కొట్టబడినావా, ఆదరణ లేకుండా ఉన్నావా, నీకు నేను ఆదరణ కలిగిస్తా. ఇప్పటిదాకా మనం చదివిన వాక్య భాగం అంతటిని చూస్తే ఎట్లాంటి ఆదరణ ఇస్తాడట అంటే, నీలాంజనములతో కట్టడాలను కడతాడట, నీలములతో పునాదులు వేస్తాడట, మాణిక్య మనులతో కోట కొమ్ములు. ఇవన్నీ మీరు చూసిరా అండి? చూసిండ్రా కదా? ఇందులో ఎంతవరకు మనం చూడగలిగినాం? మనం చూసింది చాలా తక్కువ. మనకు తెలిసినంత మట్టుకు వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, వెండి, ప్లాటినం, ఇంతకు మించి ఇంకేం చూస్తున్నాం? మనము చూడనివి, మనం చూసిన వాటికంటే విలువైనవి, చాలా శ్రేష్టమైనవి, ఇంతవరకు జీవితంలో అనుభవించలేనటువంటి విషయాలతో దేవుడు మనల్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి మనస్సు కదా దేవునికి. మనం మన పిల్లలకి ఏదన్నా ఇవ్వాలనుకుంటే, సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఏమైనా ఇవ్వాలనుకుంటే, లేనిది కొత్తగా ఏం చేసి ఇవ్వలేం. ఉన్నది ఏదో మనము తీసుకొచ్చి ఇవ్వగలుగుతాం. కానీ దేవుడు ఇంతవరకు మనము కని విని ఎరుగని రీతిలో మనల్ని ఆదరించాలని, కని విని ఎరుగని రీతిలో మనల్ని బలపరచాలని, కని విని ఎరుగని రీతిలో మనల్ని తృప్తిపరచాలని, మనకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎట్లాంటి అంటే మనం ఊహించలేంది. హల్లెలూయా. మన దేవుడు మనం ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే, ఆశించు వాటికంటే అధికమైన మేలు చేసేవాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అలాగా ఇక్కడ ఏం చెప్తుండో మళ్ళొకసారి చదువుకుందాము. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మనులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరంగా ఉందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానాలు చేస్తున్నాడు చూడండి. ఈరోజు ఏ రకంగా మనం బాధపడుతున్నాం, ఏ రకంగా మనం శ్రమ పడుతున్నాం, ఎటువంటి ప్రయాసలో మనం ఉన్నామో దేవుని నామం పేరిట ఈరోజు మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, ఆయన మనకు విశ్రాంతి కలగజేస్తాడు. విశ్రాంతి కలగజేయటమే కాదు, నెమ్మది కలగజేయటమే కాదు, మనకు శ్రేష్టమైన ఈవులను సిద్ధపరిచినాడు. శ్రేష్టమైన ఈవులు ఎంత శ్రేష్టమైనవి అంటే, ఈ లోకంలో ప్రజలందరి దృష్టికి శ్రేష్టమైనది ఏంటిదో దానికి మించి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏంటిది అని అంటే మనం ఏం చెప్తాం? మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు కదా. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏంటిది చెప్పు అంటే, కొంతమంది డబ్బు అంటారు, కొంతమంది సమయం అంటారు, కొంతమంది కుటుంబం అంటారు, కొంతమంది బంగారం వెండి అంటారు, తర్వాత కొంతమంది ఆస్తిపాస్తులు అంటారు, చదువు అంటారు, జ్ఞానం అంటారు, ఎన్ని రకాలుగా అంటారు. కానీ ఈ మనుషులకు అందరి దృష్టికి శ్రేష్టమైన దానికి మించి దేవుడు తన పిల్లలకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకున్నప్పుడు. దేవుడు వాగ్దానం ఇస్తే ఏమో ఇది జరుగుతుందా జరగదని అనుమానం మనలో ఉండొద్దు. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని మనం నమ్మగలిగినప్పుడు, మనం నమ్మే దేవునికి సమస్తము సాధ్యమే. చెప్పుదామా? మన దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సమస్తము సాధ్యం గల దేవుడు గనుక ఆయన మన కొరకు ఇంత మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మనము స్వతంత్రించుకునే వారంగా ఉండాలి.
బైబిల్ గ్రంథంలో ఇలాంటి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక చాలా వేదనతో నిరుత్సాహంతో ప్రాణభయంతో ఉన్న వాళ్లకు సహితము దేవుడు వాళ్ళని పిలిచి అందులో నుంచి లేపి దేవుడు నిలబెట్టి ఆదరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో ఒక 3 వ్యక్తుల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. వీలైతే ఇది కంప్లీట్గా మనం ధ్యానం చేద్దాం, వీలు కాకపోతే కొంతవరకు ధ్యానం చేసి మరలా మిగతా వారం మనం దేవుని చిత్తం అయితే ధ్యానం చేద్దాం. అయితే 3 వ్యక్తుల గురించి మనం ధ్యానిద్దాం. ఎవరు వాళ్ళు అంటే గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ గాలివాన అంటే అక్షరార్థంగా ఉండొచ్చు, గాలివాన అంటే సమస్యల్ని బట్టి కూడా ఉండొచ్చు అన్నట్టు, అనుభవపూర్వకంగా ఉండొచ్చు, అక్షర రూపకంగా కూడా ఉండొచ్చు. ఆ 3 వ్యక్తులు ఎవరు, వాళ్ళకి ఎదురైన గాలివానలు ఏంటివి మనం చూద్దాం. యోనా గురించి మనం ధ్యానం చేసినట్లయితే యోనా గ్రంథంలో మనం చూస్తే యోనా గురించి మనకు తెలుసు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం కదా. అయితే యోనా దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు. దేవుడు ఏం చెప్పినాడు, నినవే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించు, సువార్త ప్రకటిస్తే వారు మారు మనసు పొందుకుంటారు, అప్పుడు వాళ్ళకి పాపక్షమాపణ దొరుకుతుంది, వాళ్ళు చావకుండా చంపబడకుండా రక్షింపబడతారు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు అని చెప్తే, దేవా నేను ఆ ప్రాంతం మాత్రం వెళ్ళను, ఆ ప్రజలకు నేను సువార్త ప్రకటించను, వాళ్ళు రక్షించబడొద్దు, వాళ్ళు బాగుపడొద్దు, వాళ్ళు నీ కనికరం పొందుకోవద్దు, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళో లేకపోతే కనికరం లేని వాళ్ళు, ఇంతకుముందు మమ్మల్ని బాధించి వాళ్ళు, ఎన్నో రకాలుగా అతను కారణాలు చెప్తూ ఏం చేస్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళాలని చెప్పేసి దేవుడు ఈస్ట్ వెళ్ళమంటే ఆయన నార్త్కు వెళ్ళినట్టుగా, ఈస్ట్ వెళ్ళమంటే వెస్ట్కి వెళ్ళినట్టుగా, తూర్పు వెళ్ళమంటే పడమర వెళ్ళినట్టుగా, దేవుడు చెప్పిన దానికి డెడ్ ఆపోజిట్ గా, ఆ దేవుడు చెప్పిన దానికి చాలా వ్యతిరేక దిశలో అతను ప్రయాణం మొదలుపెట్టినాడు. నిన్నవే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళే ఓడ అతను ఎక్కినాడు. ఎక్కిన తర్వాత అతను వెళ్ళి ఓడ కింది భాగంలోకి వెళ్ళి చక్కగా పండుకున్న తర్వాత ఏం స్టార్ట్ అయింది, అక్కడ తుఫాను స్టార్ట్ అయింది. తుఫాన్ అంటే ఏంటి, తుఫాన్ మనం కొద్ది రోజుల నుంచి మనం వింటున్నాం కదా. ఈ సంవత్సరం అయితే తుఫాన్ల ద్వారా చాలా దేశాలు బాధపడ్డాయి, చాలా ప్రాంతాలు బాధపడ్డాయి. మన ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో కూడా తుఫాను వల్ల మనం కూడా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి కదా. తుఫాను అంటే ఎడతెగని వర్షము, ఎడతెగని గాలి, వీస్తూనే కురుస్తూనే ప్రజలు బయటికి వెళ్ళనివ్వకుండా, ఏ పనులు చేసుకోనివ్వకుండా విసిగించినటువంటి ప్రకృతి సృష్టించిన విపత్తు అది తుఫాను అంటే. అలాంటి తుఫాను ఎక్కడ లేచింది, ఇళ్లలో ఉన్నప్పుడు, ఇంట్లో డోర్లు పెట్టుకొని సుఖంగా ఉన్నప్పుడు కాదు, సముద్రంలో లేచింది. సముద్రంలో వెళ్ళడం అంటేనే ప్రాణాలకు తెగించి వెళ్ళాలి, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. సముద్రంలో వెళ్తున్నప్పుడు ఏమైంది అంటే అప్పుడు తుఫాన్ లేచింది, గాలి వానతో కూడినటువంటి తుఫాను లేచినప్పుడు అది చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి. అదంతా ఎవరి కోసం ఎదురైంది, యోనా కోసం ఎదురైంది. దేవుడు యోనాకు బుద్ధి చెప్పడానికి ప్రకృతిని వాడుకున్నాడు. కొన్ని సందర్భాలలో మనుషులకు బుద్ధి చెప్పడానికి దేవుడు ప్రకృతిని, జంతువులను, పక్షులను, చిన్న పిల్లలను, వస్తువులను, అనేక రకాల పరిస్థితులను దేవుడు వాడుకుంటాడు. దేవుడు అన్య జనుల పెదవుల ద్వారా కూడా మాట్లాడతాడట, నత్తివాని పెదవుల ద్వారా మాట్లాడతాడట, చిన్న పిల్లల పెదవుల ద్వారా మాట్లాడతాడట. వాక్యం సెలవిస్తుంది దేవుడు ఏ రకంగానైనా మాట్లాడేవాడుగా ఉంటాడు, మాట్లాడతాడు. అప్పుడు మనం గ్రహించే వారంగా కూడా ఉందుముగాక. ఆమేన్. యోనా అటువంటి తుఫాన్లో చిక్కుకున్న పరిస్థితి, గాలి వాన చేత కొట్టబడుతున్నాడు. ఎందుకంటే అతని తప్పును బట్టే, అతని మిస్టేక్ను బట్టే. కొన్ని సందర్భాల్లో మనకు శ్రమలు ఎదురవుతున్నాయి అని అంటే, ప్రయాస ఎదురవుతుంది అంటే, కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలు అనటం లేదు కానీ కొన్ని సందర్భాలలో అది మన మిస్టేక్ను బట్టే మనం అనుభవిస్తుంటాం. కానీ దేవుడు హృదయం కఠినపరుచుకొని చావని అని అనుకునే దేవుడు కాదు, కనికరపడే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. యోనా విషయంలో అక్కడ తుఫాను రేగిన తర్వాత అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ మనకు తెలుసు కదా. ఆ ప్రజలందరూ వచ్చి వాళ్ళ దేవతలకు మొరపెడుతున్నారు. ఎంతకు ఆ యొక్క తుఫాన్ అనేది ఆగిపోవటం లేదు. ఆ యొక్క సముద్రంలో ఓడ మునిగిపోతుందేమని భయపడి, ఓడ బరువుగా ఉందేమో అనుకొని అందులో ఉన్న సరుకులన్నీ, తినే ఆహార వస్తువులన్నీ పాడేస్తున్నారు, ఓడ సామాగ్రి పాడేస్తున్నారు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఓడ మునిగిపోయే పరిస్థితే కనిపిస్తుంది. ఇక చివరికి ఏం చేద్దాం, ఏం ప్రార్థన చేసినా, ఎవరెవరు ఏ దేవతలకు మొక్కుకున్నా మనకి ఏమైతే లేదు, ఇంకేం చేద్దాం చూస్తున్నప్పుడు ఓడ కింది భాగంలో ఒకడు పడుకున్నాడు. అతను కూడా రమ్మని, అతను కూడా ప్రార్థన చేయమందాం వాళ్ళ దేవునికి, ఆయన ఎవరో తెలుసుకున్నప్పుడు అప్పుడు నిజం అనేది బయటపడింది. అతన్ని బట్టి ఇదంతా ప్రారంభమైందని చెప్పేసి అక్కడ అర్థమైపోయిన తర్వాత, నీకు ఏం చేస్తే మరి దానికి పోతుంది చెప్పు అని అంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని అన్నప్పుడు వారు భయపడ్డారు. వారు భయపడి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏం చేసినా ఆ తుఫాన్ అనేది ఆగిపోవట్లేదు, ఎందుకంటే కూడా మిస్టేక్ జరిగింది. ఈ మిస్టేక్ని బట్టి ఆ తుఫాన్ అనేది చెలరేగిపోయింది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది,
జరుగుతుందంటే అతను నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని చెప్తున్నాడు. పడేయాలంటే ఒక మనిషిని చూస్తూ అమాంతం చంపాలంటే ఎవరికి ధైర్యం రాదు. దురాత్మలు ప్రేరేపించి లోపల హత్య చేసే దురాత్మలు ప్రవేశించి మనిషిని అట్లా ప్రేరేపిస్తే తప్ప ఏ మనిషి కూడా చూస్తూ ఒక మనిషిని చంపలేడు. ఇక హత్యలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సమాజంలో అంటే వాళ్ళు దురాత్మల చేత పీడించబడుతున్నారు. క్షణిక ఆవేశము, తర్వాత తొందరపాటు, ఇలాంటి రకరకాల ప్రేరేపణలు ఇచ్చే దురాత్మలు పనిచేయటం వలన ఇట్లాంటి జరుగుతున్నాయి తప్ప ఏ మనిషి కూడా మానవత్వంతో ఆలోచన చేసే సాటి మనిషిని చంపలేడు. అక్కడ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అమ్మో నిన్ను చంపడం ఎలాగంటే ఏం పర్లేదు, నన్ను అందులో పడేసేయండి అని చెప్తే పడేయగానే దేవుడు ఏం చేస్తున్నాడు, చేపకు ఆజ్ఞనిచ్చి ఒక మత్స్యానికి ఆజ్ఞనిచ్చి యోనను మింగి కడుపులో దాచుకో అని చెప్పినప్పుడు అది అరిగించుకోకుండా దాచుకున్నప్పుడు అతను అక్కడ ఉండి మొర్ర పెడుతున్నాడు. శ్రమలో గాలివాన చేత కొట్టబడి ఏం చేస్తున్నాడు, అప్పుడు మొర్ర పెడుతున్నాడు. మన శ్రమలో మనము దేవునికి మొర్రపెట్టే వారంగా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన వైపు తన దృష్టిని తిప్పుకొని మనకు సహాయాన్ని పంపిస్తాడు. ఈరోజు మనం ఏ విధంగా గాలివాన చేత కొట్టబడి, అక్కడైతే అతను తప్పు చేసి మిస్టేక్ చేసి అతను శ్రమలో చిక్కుకున్నాడు, గాలివాన చేత కొట్టబడుతున్నాడు. ఈరోజు మనమే శ్రమలో ఉండి మనము దేవుని వైపు చూస్తున్నామో, దేవుడు మన విషయంలో కూడా అక్కడ మత్స్యాన్ని పంపించి అతన్ని భద్రపరిచినట్టుగా దేవుడు మనకు కూడా ఒక సహాయాన్ని పంపునుగాక, మనల్ని కూడా భద్రపరచునుగాక, మనకు కీడు తగలకుండా మనకు కాపుదల ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. యోనా ఆ యొక్క మత్స్యం కడుపులో ఉండి మొరపెడుతున్నప్పుడు ఏం జరిగింది, దేవుడు మొర విని మళ్ళీ మత్స్యానికి ఆజ్ఞ ఇస్తే అది ఏం చేసింది, మరలా 3వ నాడు అది ఒడ్డుకు ఎక్కడ మళ్ళీ ఏ ఊరికైతే నేను వెళ్ళను అన్నాడో అదే నినివే తీరంలో అతన్ని కక్కివేసింది. అతను మళ్ళీ బుద్ధి తెచ్చుకొని దేవుని మాట విని అతను వెళ్ళిపోయినాడు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటిది అని అంటే, గాలి వాన చేత కొట్టబడ్డాడు ఎందుకు అని అంటే తను చేసిన మిస్టేక్. ఈరోజు మనం ఎటువంటి శ్రమలో ఎటువంటి మిస్టేక్లో దేన్ని బట్టి మనం గాలివాన చేత కొట్టబడుతున్నామో దాంట్లో దేవుడు పోనీలే చావనీలే అని అనుకోవటం లేదు కానీ పిలుస్తున్నాడు. ప్రయాసపడ్డావా, ఆదరణ లేకుండా ఉన్నావా, నా వైపు తిరుగు, నేను తప్పకుండా విడిపిస్తాను, ప్రజలకు దీవెనగా నిలబెడతానని చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడు. మనం ఆయన పిలుపు విని ఆయన వైపు తిరిగి మనము దేవుని ద్వారా మేలు పొందుకొని యోనా వలె మరలా ప్రజలందరికీ మేలుకరంగా మార్చబడుదుముగాక. ఆమేన్. ఇక 2వ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే, 2వ వ్యక్తి పౌలు. ఖైదీగా అతను ఉన్నప్పుడు అతన్ని వేరే ప్రాంతం తరలించాలనుకున్నప్పుడు ఓడలో తీసుకుని వెళ్తున్నారు. ముందుగానే అతడు చెప్పినాడు, వాతావరణం అంతా తేడాగుంది, మనం వెళ్ళకపోతే బాగుండేది, మీరు ఖైదీలో మమ్మల్ని ఉంచినా పర్వాలేదు కానీ ఓడలో వెళ్ళకుండా మనం ఆగిపోతే బాగుండి, ప్రయాణం ఎందుకో కష్టతరంగా మారుతుందేమో నాకు అనిపిస్తుంది ఒక ఆత్మీయుడు సలహా ఇచ్చినప్పుడు వారు తీసుకోలేదు. ఎందుకంటే పౌలు ఎవరో వాళ్ళకి ఎవరికి తెలియదు. అలాగా వాళ్ళు ఏం చేసినారంటే పౌలు ఒక సలహా తీసుకోకుండా ప్రయాణం మొదలుపెట్టినారు. ఇక ప్రయాణం రోజు రోజుకి కష్టంగా మారిపోయింది. ప్రయాణం రోజు రోజుకి కష్టంగా మారిపోయింది. ఎందుకు అంటే తీసుకునే నిర్ణయము తప్పు, తీసుకునే నిర్ణయము అదొక మిస్టేక్. కాబట్టి ఒక మంచి ఆత్మీయుడు సలహా ఇస్తే వాళ్ళు తీసుకోలేదు కదా. తీసుకోలేకపోయినందుకు అక్కడ ఏం జరిగింది అని అంటే ప్రమాదం అనేది ఎదురైంది. ప్రమాదం ఎదురైన తర్వాత మరలా సేమ్ సిచ్యువేషన్ ఏంటి, గాలి వాన చేత కొట్టబడుతున్నారు, తుఫాను, గాలులు, వర్షము, తర్వాత సూర్యుడైనను చంద్రుడైనను కనీసం నక్షత్రాలైనను కనబడకుండా 2 వారాలు వాళ్ళు సముద్రంలో ఎటు పోతున్నామో తెలీదు, ఎటు కొట్టుకొని పోతున్నామో తెలీదు, ఆహారం లేదు, తాగడానికి నీరు లేవు. ఎంత భయంకరమైన పరిస్థితి. వాళ్ళు కూడా సేమ్ ఏం చేస్తున్నారు, వస్తువులన్నీ తీసేసి ఆ ఓడ సామాగ్రి అంతా తీసేసి సముద్రంలో పడేస్తున్నారు. ఓడను తేలిక చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గాలివాన ఆగిపోతుందా, తుఫాన్ ఆగిపోతుందా, ఓడ మునిగిపోకుండా ఉంటుందా? అప్పుడు అతను ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలందరూ భయంతో ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే ఇక బతుకుతామన్న ఆశ లేదు. ఎందుకు? మొదటిగా ఆ యొక్క మంచి ఆత్మీయ సలహాను వాళ్ళు తీసుకోలేదు. తర్వాత వాళ్ళు రాంగ్ స్టెప్ చేసినారు. అట్లాంటి ప్రయాణం మొదలు పెట్టినారు. ఆ ప్రయాణంలో గాలివాన చేత మరలా కొట్టబడుతున్నారు. తుఫాన్ చెలరేగింది. ఇక బ్రతుకుతామన్న ఆశ లేనప్పుడు, ఎప్పుడు చచ్చిపోతామని ఎదురు చూస్తున్న సందర్భంలో అక్కడ పౌలు ఏం చేస్తున్నాడు, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మనకి ఎప్పుడు ఒక మనసు రావాలి. ఎటువంటి శ్రమ రాని, ఏ ప్రయాసం రాని, కష్టం రాని, ప్రభు వైపు మన మనసు ఉన్నది అనుకోండి. మన మనసు ప్రభు వైపు ఉంటే ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు. ఆయన సముద్రంలోనే స్పందిస్తాడు, అగాధంలో చేప గర్భంలోనే స్పందించినాడు. ఆయన మనకున్న పరిస్థితిలో తప్పకుండా ఆయన స్పందించి మనకు ఒక జవాబు పంపిస్తాడు. ఇక్కడ కూడా
పౌలు దగ్గరికి ఒక దూత వచ్చినాడు. ఆ సముద్రం మధ్యలో ఉన్నారు, ఆ తుఫాన్లో ఉన్నారు, చీకటి, ఎటు చూసినా నక్షత్రాలు కూడా కనిపిస్తలేవు, చంద్రుడు కనిపిస్తలేడు, వెన్నెల వెలుగు కూడా లేదు, సూర్యుని వెలుగు లేదు. 14 రోజులు చీకటి, సముద్రం మీద చీకట్లో వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నామో తెలియదు. ఆ సందర్భంలో దేవుడు వచ్చినాడు. హల్లెలూయా. ఈ రోజు మనం ఎటువంటి చీకట్లో ప్రయాణం చేస్తున్నామో, తీసుకున్న నిర్ణయాలను బట్టి, మనం చేసుకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎటువంటి చీకటి పరిస్థితి గుండా మనం ప్రయాణం చేస్తున్నామో, ఎటువంటి గాలి వాన చేత మనం కొట్టబడుతున్నామో, ఈ రోజు మనకు ఒక శుభవార్త ఏమిటి అంటే దేవుడు తన దూతను పంపినాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. పౌలుకి ఏం వాగ్దానం ఇచ్చినాడు దేవుడు అంటే, భయపడకు పౌలా, నీవు బ్రతుకుతావు, నీతో ఉన్న వారందరూ కూడా బ్రతుకుతారు. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం. ఈ వాగ్దానం మనం కూడా స్వతంత్రించుకుందామా? యేసు నామపేట పౌలుతో మాట్లాడిన ఆ యొక్క వాగ్దానము చొప్పున మనకు కూడా జరుగును గాక. మనము తప్పించబడుదుము గాక, మన కుటుంబము తప్పించబడును గాక, మనము కాపాడబడదుము గాక, మన కుటుంబము కాపాడబడదుము గాక, మనము క్షేమం పొందుకుందుం గాక, మనతో ఉన్న వారందరూ క్షేమం పొందుకుందురు గాక. ఆమె ఎటువంటి ప్రయాసతో వారు ప్రయాణం చేస్తున్నారో అటువంటి ప్రయాసలో దూత ప్రత్యక్షమై దేవుని చేత పంపబడి వాక్కు తీసుకుని వచ్చింది. ఏం కాదు, భయపడకు, నువ్వు బ్రతుకుతావు, నీతో ఉన్న వ్యక్తులు కూడా బ్రతుకుతారని చెప్పేసి మాట్లాడిన తర్వాత అప్పుడు పౌలు లేచి అందరిని ధైర్యపరిచి, దూత ద్వారా వాక్కును పంపిన దేవుని నేను నమ్ముతున్నాను, మనం బ్రతుకుతాము, మీరు ఎవరు భయపడకండి అంటే అప్పుడు అందరు ధైర్యం తెచ్చుకొని పౌలు ఏంటిదో అందరికి అర్థమైన తర్వాత అప్పుడు ఆయన మాట వినడం మొదలుపెట్టినారు. ఎక్కడ వింటున్నారు అంటే సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ చీకట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇక బ్రతుకుతామో చేస్తామో తెలియని స్థితిలో అప్పుడు వింటున్నారు. లోకంలో కూడా చాలా మంది అన్ని ప్రయత్నాలు లోకంలో అన్ని చేసుకుని ప్రతి హాస్పిటల్ తిరిగి లాస్ట్గా రేపేలో చచ్చిపోతారనగా మంత్రం కాడ తీసుకొచ్చి పాడేస్తారు కదా. అట్లాంటి సందర్భాలను బ్రతికిన వాళ్ళమే ఇంతమంది. అవునా? ఎవ్వరు కూడా వట్టిగా చేసే దగ్గరికి రాలేదు, ఎవరు కూడా సుఖంగా రాలేదు. ఎవరో ఒక్కరు ఇద్దరు దేవుని గురించి తెలుసుకుని మంచి వాడట అని వచ్చిన వాళ్ళు ఒక్కరిద్దరే ఉంటారు తప్ప, సత్యాన్ని అన్వేషిస్తూ వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు తప్ప, మిగిలిన అందరి పరిస్థితి ఏమిటంటే ఇక రేపో మాపో చనిపోతారు అన్న కేసులే మందిరానికి వచ్చి బాగుపడి ఇప్పటి వరకు మనం బ్రతికున్నాం. అలాగా వాళ్ళు కూడా పౌలు చెప్పిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని కాపాడబడ్డారు. నిజంగా వాళ్ళందరూ బ్రతికినారు. దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చి తను మహిమ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ విషయంలో కూడా మనం ధైర్యం తెచ్చుకుందాం. ఎటువంటి స్థితిలో మనం నడుస్తున్నా, ఎటువంటి స్థితిలో మనం ప్రయాస పడుతున్నా, ఎటువంటి ప్రయాసతో మన బ్రతుకుని ఈడుస్తున్నా, మనము ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాము. మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే అత్యధికమైన మేలు చేత మనల్ని నింపడానికి దేవుడు శ్రేష్ఠ ఈవులు మనకు సిద్ధపరిచినాడు. దేవునికి ఒక పేరు ఉంది కదా, ఏమిటి? దేవుని పేరు ఏమై ఉన్నది అని అంటే, ఆయనకున్న చాలా పేర్లలో, ఆయనకున్న అనేక నామములలో ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం అనుగ్రహించే జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనకు ప్రార్థన చేయ వారందరికీ సహాయం చేయడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడుగా ఉన్నాడు. తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరత తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాగే తన పిల్లలకు ఎటువంటి ప్రయాసతో ఉన్నా, ఎటువంటి గాలివాన చేత వారు కొట్టబడుతున్నా విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన విడుదల పొందుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉందాం. ఇంకొక సన్నివేశం మనము జ్ఞాపకం చేసుకుంటే, శిష్యులు యేసయ్య కూడా ఒకసారి దోణిలో వెళ్తున్నప్పుడు కూడా ఆ సందర్భంలో గాలివాన చేత వారు కొట్టబడ్డారు, ఆదరణ లేక భయపడుతున్నారు. అప్పుడు కూడా ఏమైంది? అప్పుడు కూడా మునిగిపోతామేమో అన్న భయం. అక్కడ వాళ్ళకి ఏంటంటే పరీక్ష ఎదురైంది. తర్వాత వాళ్ళకు విశ్వాసం పెంపొందించడానికి దేవుడు అనుమతించినాడు. ఆ విధంగా ఆ గాలివాన చేత ఆ శిష్యులు కొట్టబడుతున్నారు. ఆ సమయంలో యేసయ్య నిద్రిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు యేసయ్యని, అయ్యో యేసయ్య, మేము చనిపోయేలా ఉన్నాం, నీకు చింత లేదా? దేవుడికి చింత లేకుండా ఉన్నాడా అండి? దేవుడు మన విషయంలో చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. యేసయ్య వెంట తిరుగుతున్నారు, ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు, కానీ విశ్వాసం అనేది ప్రదర్శించలేకపోయినారు. దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే వాక్యం వినడం కాదు, గొప్ప విషయం. వాక్యం చదవడం గొప్ప విషయం కాదు, గొప్ప విషయం అయినప్పటికీ దాని మించిన గొప్ప విషయం ఏంటిదంటే విన్న వాక్యం అప్లై చేసుకోవాలి. విన్న వాక్యం బట్టి విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఏం చదువుతున్నామో అది ప్రదర్శించాలి, ఏం వింటున్నామో అది ప్రదర్శించాలి. దేవుడు అది చూస్తున్నాడు. ఆ శిష్యులు కూడా ఏం చేస్తున్నారు? అన్ని చూసినారు, అద్భుతాలు, అబ్బా వాహువా వరేవా అని అన్నారు, కానీ సమయం వచ్చినప్పుడు ప్రదర్శించలేకపోయినారు. అయితే యేసయ్య లేచి ఏం చేసినాడు? మొదటిగా ఆ గాలిని, తర్వాత వర్షాన్ని, సముద్రాన్ని గద్దించి నిమ్మలంగా అని ప్రకటించినప్పుడు అది నిమ్మలం అయిపోయింది. ఆ తర్వాత వారిని అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నాడు యేసయ్య అంటే, మీ విశ్వాసం ఎక్కడ?
ఈరోజు మనల్ని దేవుడు అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? నీ విశ్వాసం ఎక్కడ అంటే, నీ విశ్వాసం ఎక్కడ? జేబులు ఉన్నది యేసయ్యా. నీ విశ్వాసం ఎక్కడ? బీరువాలు ఉన్నది యేసయ్యా కదా. మనం అట్లా చెప్పే వాళ్ళంగా ఉండదు. కొంతమంది పిల్లలు నీకు బుద్ధి ఉందా అంటే ఉంది కానీ బీరువాలు ఉంది అని చెప్తారు. అట్లాంటి అమాయకమైన పిల్లల్లాగా మనము విశ్వాసం విషయంలో ఉండద్దు, బుద్ధి విషయంలో మనం ఉండాలి. మనము నిర్మలమైన మనసాక్షి ఎక్కడ కలిగి ఉండాలి అని అంటే విశ్వాసం విషయంలో అది చిన్న పిల్లల్లాగా కాదు, విశ్వాసం విషయంలో పరిపక్వత చెంది ఉండాలి. పాపం విషయంలో పసిపిల్లల్లాగా మనం వ్యవహరిస్తూ పాపం జోలికి పోకుండా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగా యేసయ్య గాలిని, సముద్రాన్ని, తర్వాత అక్కడ ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితిని అణచివేసి మిక్కిలి నిమ్మలం కావాలని ప్రకటించినప్పుడు నిమ్మలం అయిపోయింది, అందరూ క్షేమం పొందుకున్నారు. ఈరోజు మనం కూడా ఎటువంటి గాలి చేత, ఎటువంటి సముద్రపు అలల చేత మనం కొట్టబడుతున్నామో ఈరోజు యేసయ్య పలుకుతున్న మాట ఏంటిదంటే, సముద్రమా, గాలి, నా ప్రజల మీద లేచిన తుఫానా ఆగిపో, మిక్కిలి నిమ్మలమైపో అని ప్రకటిస్తున్నాడు. కాబట్టి అది ఈరోజు మన మీదకి లేచిన యేసు నామములో అణచివేయబడుతుంది. ఆమేన్. మనం వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు ఏ ప్రయాస, ఏ కష్టము, ఏ గాలివాన చేత కొట్టబడి ఏ రకంగా ఆదరణ లేకుండా మనం ఉన్నామో యేసు నామం పేరిట మనకు ఆదరణ, యేసు నామం పేరిట మనకు విశ్రాంతి, యేసు నామం పేరిట మనకు విడుదల, యేసు నామం పేరిట మనకు క్షేమం. ఈ వాక్యాన్ని బట్టి, వాగ్దానం బట్టి కలుగును గాక. మనం కూడా అందుకు అనుకూలంగా నడుస్తూ మన శ్రమలో, ప్రయాసలో, కష్టంలో ప్రభు వైపు చూసి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉందుముగాక. ఆమేన్.